వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి వద్ద ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ యొక్క పాలసీ తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్కి పరిమితం కాదు. రాష్ట్రం నలుమూలల అభివృద్ధి జరిగితేనే ఇది సఫలమైన అభివృద్ధిగా భావించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర మూలనున్న ఆదిలాబాద్ కానీ, అటు ములుగు కానీ, ఇటు జుక్కలు కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ అన్ని మూలల అభివృద్ధి చేయాలన్నట్టు ఒక ఆశతో ఉంది. ఆదిలాబాద్కి పుష్కరమైన అవకాశాలు ఉన్నటువంటి జిల్లా ఇది. ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో కాటన్ ప్రొడక్షన్ ఉంటుంది. పప్పు దినుసులు పండుతాయి ఇక్కడ పారిశ్రామిక పరంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని వీలైనంత త్వరలో అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. వరంగల్కి ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. అది ఆదిలాబాద్ కూడా త్వరలో విమానాశ్రయం తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. తద్వారా ఆదిలాబాద్ని అన్ని మూలల అభివృద్ధి చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఆ దశగా ఆదిలాబాద్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఎజెండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆదిలాబాద్ అభివృద్ధికి ఒక మెట్టుగా భావించేటటువంటి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని 2014 నుండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను ఆ రోజు శాసనసభ్యునిగా లేనప్పటికీ, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ నా కళ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం కావాలని. ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం వల్ల శాసనసభ్యునిగా నేను ఎన్నికైన తర్వాత నా మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కూడా నేను నా తరపున ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఆవశ్యకతను, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల జరిగేటటువంటి లాభాలను శాసనసభను వేదిక చేసుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ఆ రోజు చేసినటువంటి చర్చ సందర్భంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మొన్న కూడా ఢిల్లీకి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసినప్పుడు నేను ఆదిలాబాదు సమస్యల గురించి నేను ప్రస్తావించగా వారు సానుకూలంగా స్పందించి, నేను ఆదిలాబాద్ వచ్చినప్పుడు కూడా నాకు ఈ సమస్యలు నువ్వు చెప్పినవని నరేంద్ర మోడీ గారు స్వయాన తన నోటి నుంచి మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. తప్పకుండా ఈ ఆదిలాబాదులో మీకు అవసరం ఉన్నటువంటి ఆ విషయాల మీద నేను సంబంధిత శాఖ అధికారులను, సంబంధిత మంత్రులకు చెప్తానని చెప్పారు. జరుగుతున్నటువంటి ప్రక్రియను చూస్తే తప్పకుండా ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం అవుతుందని, త్వరలోనే మంజూరు అవుతుందని, దానికి భూమి పూజ కూడా త్వరలోనే చేసుకునే అవకాశం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆదిలాబాదు అభివృద్ధి కావాలంటే ఇక్కడ అనేకమైనటువంటి ఖనిజ సంపద ఉన్నప్పటికీ మరి మిగతా ఇక్కడ పెట్టుబడులు రావాలన్నా, ఇక్కడ వారికి ఉపాధి అవకాశాలు రావాలన్నా ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చాలా కీలకం. ఇదే సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రానటువంటి సందర్భంలో ఈ డిఫెన్స్కు సంబంధించినటువంటి, రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం కూడా చేయవలసిందిగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మలా సీతారామన్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారిని కూడా మేము కోరగా వారు కూడా, రాజ్నాథ్ సింగ్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీని అంతా కూడా స్టడీ చేయమని చెప్పినారు. ఈ ఎయిర్పోర్ట్ అదేవిధంగా డిఫెన్స్కు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ ఈ రెండు కూడా ఆదిలాబాద్లో నిర్మాణం అయితే ఆదిలాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బహుశా ఒక నిర్ణయం రావచ్చు. ఏది ఏమైనా ఆ యొక్క ఎయిర్పోర్టు నిర్మాణం ఫైలు సానుకూలంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వారు స్పందించడం. మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రత్యేకంగా ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కూడా కలవగా వారు కూడా సానుకూలంగా స్పందించి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం ఆవశ్యకతను ఎంత అవసరం ఉన్నదో, చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితుల గురించి కూడా స్వయంగా ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు వివరంగా పత్రికా విలేకరులకు కూడా ఆ రోజు ఇష్టాగోష్ఠిలో చెప్పడం జరిగింది. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే తప్పకుండా ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఆదిలాబాద్
జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి మేము ఒకటే విన్నవిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టలేదు కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎయిర్పోర్టు నిర్మాణం చేపడతామని స్వయాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ఎయిర్పోర్టు అయితే మరి యువకులకు ఉపాధి లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా కాబట్టి డెవలప్మెంట్ కూడా జరగడం జరుగుతుంది. మరి వ్యాపారస్తులకు రవాణా సౌకర్యం ఈజీ అవుతుంది కాబట్టి ఏదైనా పెట్టుబడులు కూడా పెట్టే వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మరి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎంత తొందరగా చేస్తే అంత ఇక్కడున్న జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాం. ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఏదైతే వాళ్ళ చిరకాల కోరిక ఒకటేదైతే విమానాశ్రయం కావాలనేది ఇక్కడి ప్రజల కోరిక. దానికోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్ల కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. అదే రకంగా రాజ్నాథ్ సింగ్ మంత్రిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే అది ఏదైతే విమానాశ్రయం అనేది ఒకటేమో ఎయిర్పోర్టు 2 రకాలుగా దీన్ని ప్రభుత్వం చేయాలని ఆలోచన అప్పుడు చేయడం జరిగింది. కాబట్టి మేము రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదే రకంగా అప్పటి విమానయాన శాఖ మంత్రి వారిని కూడా ఒక 2 సార్లు మేము కలవడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు నేను ఇద్దరం పోయి చెప్తే వారు తప్పనిసరిగా మేము ఈ ఎయిర్పోర్ట్ను భారతదేశంలోనే మధ్య సెంట్రల్ పాయింట్ ఆదిలాబాద్ అవుతుందని కూడా మా సర్వేలో ఉన్నది కాబట్టి దాన్ని తప్పనిసరిగా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అదే రకంగా అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వలన ఆలస్యం కావడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ డెవలప్ చేయాలనే ఆలోచన ఒక ముఖ్యమంత్రికి రావడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేసేది అంటే మారుమూల ఏదైతే వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్స్ కానీ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ప్రయాణం చేసే అవకాశం ఉండి అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఎయిర్పోర్ట్ తప్పనిసరిగా ఆదిలాబాద్కు అవసరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.